ఈ ప్యూరీని మీ పిల్లలకి తినిపిస్తే చాలా హెల్తీగా ఉంటారు. పొటాషియం, ఫైబర్, ఐరన్, విటమిన్స్ ఉండే ఈ ప్యూరీని మీ పిల్లలకి ఖచ్చితంగా మీరు తినిపియాల్సిందే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ ప్యూరీ అనేది ఏంటి, ఎలా రెడీ చేసుకోవాలో మీకు తెలుస్తుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అని ఊరికే అంటారా? ఈ స్లోగన్ ఎవరు చెప్పారో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. నేనైతే నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో అయితే ఖచ్చితంగా రోజుకొక యాపిల్ తినేదాన్ని. నేనైతే ప్రెగ్నెంట్ అప్పుడు అయితే డాక్టర్ దగ్గరికి జనరల్ చెకప్కి తప్ప ఇంకా ఏ రీజన్స్తో హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. ఆ టోటల్ క్రెడిట్స్ అంతా ఈ స్వీట్ నైస్ రెడ్ ఫ్రూట్ యాపిల్కే అండి. మీ బేబీస్కి ఫస్ట్ సాలిడ్ ఫుడ్ యాపిల్ ప్యూరీని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బేబీ 6 monthsలో పడగానే మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ అండ్ నాన్ ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ యాపిల్ అండి. బేబీస్ 6 months వరకు అంటే ఇప్పటి వరకు వాళ్ళు పాల మీదనే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి 6 months తర్వాత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనం పెట్టాలి. బనానా ఇంకా యాపిల్. బనానా వీడియో కూడా నేను త్వరలోనే పెడతానండి. ఆ వీడియోని కూడా మన ఛానల్లో మీరు చెక్ చేసుకోండి. ముందుగా యాపిల్ ప్యూరీని రెడీ చేసుకోవాలంటే ఒక ఫ్రెష్ యాపిల్ని తీసుకోవాలండి. యాపిల్ యొక్క తోలుని మనము ఒక పీలర్ సహాయంతో తీసేసుకోవాలండి. ఇంకా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, తోలుతోనే మనం స్టీమింగ్ చేయాలా లేదా తోలు తీసేసి చేయాలా అని. ఖచ్చితంగా మనం తోలు తీసేసే చేయాలండి. ఫస్ట్ మనము బేబీస్కి యాపిల్ అనేది ఇస్తున్నాం కాబట్టి తొక్క కూడా మనం తీసేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అది పిల్లలకి డైజెస్ట్ కాదు కాబట్టి. ఇలా వీడియోలో చూస్తున్న విధానంగా చిన్న చిన్న పీసెస్గా మనం యాపిల్ని కట్ చేసుకోవాలండి. బేబీస్కి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అంటే అవి ఆవిరిపైన ఉడికించాలండి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మనం కోల్పోకుండా ఉంటాము. సో ఖచ్చితంగా స్టీమింగ్ అనేది మనం చేయాలి. స్టీమింగ్ చేయడానికి మనకి మార్కెట్లో చాలా స్టీమర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో మనం పర్టికులర్ స్టీమర్తోనే చేయాలని ఏం లేదు. సో నేనైతే ఇడ్లీ పాత్రని తీసుకున్నానండి. ఇంట్లో ఉండే బౌల్స్ని కూడా సెట్ చేసుకొని మనం స్టీమింగ్ అనేది చేసుకోవచ్చండి. పర్టికులర్గా ఒకటే కావాలి అన్నట్టు కూడా ఏం లేదు. సో పిల్లలు ఉండే ఇంట్లో ఖచ్చితంగా ఖర్చు అనేది ఉంటుంది. సో మనము చూసుకొని ఇంట్లో బౌల్స్తోని కూడా సెట్ చేసుకొని చేసుకోవచ్చు. యాపిల్ ముక్కలు అనేవి చాలా మెత్తగా ఉడికినాయండి. సో మీరు వీడియోలో చూడండి. పిల్లలకి తినిపిస్తాం కాబట్టి అది స్మూత్గా ఉండాలి, స్మూత్గా మనము మిక్సీ పట్టుకోవాలి కాబట్టి చాలా మెత్తగా ఉడికించాలండి. చాలా మెత్తగా ఉడికిందండి, మీరు వీడియోలో చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాపిల్ ముక్కలు అనేవి నేను బ్లెండర్ పిల్లలకి చాలా స్మూత్గా ఉండేది తినిపియాలండి. ఇట్లా గడ్డలు గడ్డలుగా తినిపిస్తే వాళ్ళకి గొంతులో ఇరుకుతుంది. యాపిల్లో ఉన్న సీడ్స్ మాత్రం మనం ఖచ్చితంగా తీసేయాలండి. వీడియోలో చూడండి ప్యూరీ ఎంత సాఫ్ట్గా ఇంకా స్మూత్గా అనిపిస్తుందో. పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా స్వీట్గా ఉంటుందండి ఈ ప్యూరీ. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఫస్ట్ టైం యాపిల్ తినిపిస్తే
ఆ రోజు మాత్రం ఇంకా ఏమి తినిపించకండి, ఎందుకంటే వాళ్ళకి యాపిల్ పడుతుందా లేదా అనేది తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏమైనా వామిటింగ్ లాంటివి చేస్తున్నారా లేదా అని. ఒకవేళ పడకపోయినా సరే 1 డే ఆగి మరీ వాళ్ళకి తినిపించాలండి. అలా వాళ్ళకి పడతలేదు అనేసి మాత్రం యాపిల్ తినిపించడం మాత్రం ఆపకండి. ఎందుకంటే యాపిల్‌లో చాలా విటమిన్స్, పొటాషియం ఇంకా ఐరన్ చాలా ఉంటుంది కాబట్టి పిల్లల గ్రోత్‌కి చాలా ఇంపార్టెంట్ యాపిల్ అనేది. ఎప్పుడు బేబీస్ ఫుడ్ అనేది ప్రిజర్వ్ మాత్రం చేయకండి. అంటే కొంచెం మిగిలింది మళ్ళీ రేపు పెడదామా, ఈవినింగ్ పెడదామా అనేసి కొందరు అలానే పెట్టేసి దాన్ని నెక్స్ట్ డే అలా పెడుతూ ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయకండి. బేబీస్ ఫుడ్ అనేది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసి బేబీస్కి తినిపించాలి. మనం ఏ ఫుడ్ పెట్టినా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా మనము ప్రిపేర్ చేసుకోవాలి. మా బాబు అయితే యాపిల్ని చాలా ఇష్టంగా తింటాడు, ఎందుకంటే అది పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది కాబట్టి చాలా ఎంజాయ్ చేసుకుంటా తింటాడు. మా బాబు తిన్న తర్వాత చాలా యాక్టివ్గా కనిపిస్తాడు యాపిల్ తిన్న తర్వాత. యాపిల్ని తినిపించేటప్పుడు ఖచ్చితంగా దాని పీల్ అంటే తొక్క అనేది ఖచ్చితంగా తీసేయాలండి. ఎందుకంటే పిల్లలకి 6 మంత్స్ తర్వాత మనం సాలిడ్ ఫుడ్ పెట్టొచ్చు, కానీ ఆ తొక్క అనేది పిల్లలకి అరగదు కాబట్టి, డైజెస్ట్ ఈజీగా కాదు కాబట్టి, అవ్వదు కాబట్టి మనం అసలు పీల్ అనేది పిల్లలకి పెట్టకూడదు. ఖచ్చితంగా పీల్ అనేది తీసేయాలి. ఇంకొకటి యాపిల్లో ఉండే సీడ్స్ మధ్యలో ఉంటాయి కదండి సీడ్స్, అవి కూడా తీసేసే మనము మిక్సీ పట్టుకోవాలండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలున్న పేరెంట్స్కి మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి, మా బాబు కంప్లీట్గా తినేశాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.